కంపెనీలన్నీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ఎందుకు అవుతాయి? వాళ్ళు బ్యాంకుకి వెళ్ళినా సరే లోన్ ఇస్తారు కదా, దానికోసం స్టాక్ మార్కెట్కి వచ్చి అందులో ఫండ్స్ రైజ్ చేయడం దీనికి 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ద మోస్ట్ ఇంపార్టెంట్, బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారనుకోండి, ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, లేదంటే డిఫాల్టర్స్ లిస్ట్లో పడేస్తారు. అదే స్టాక్ మార్కెట్ నుంచి ఫండ్స్ రైజ్ చేసి మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాళ్ళ దగ్గర షేర్ లోపల మనీ తీసుకున్నారనుకోండి, ఎలాంటి రీపేమెంట్ చేయక్కర్లేదు. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇంకా డివిడెండ్ అంటారా, అది ఆప్షనల్. వాళ్ళ దగ్గర మనీ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు. ఇంకా రెండో కారణం ఏంటంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ నుంచి వాళ్ళు లోన్ తీసుకున్నారు, ఆ లోన్ని రీపే చేయాలి. రీపే చేయాలంటే పెద్ద మొత్తంలో మనీ కావాలి. ఆ మనీ కావాలంటే ఏం చేయాలి? స్టాక్ మార్కెట్కి వెళ్ళి మనీ రైజ్ చేసి ఆ మనీ తోటి ఈ బ్యాంక్ లోన్ తీర్చేస్తారనమాట. దానివల్ల వాళ్ళ బ్యాలెన్స్ షీట్ హెల్త్ బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా మూడో కారణం ఏంటంటే విజిబిలిటీ అండ్ ఫేమ్ అనమాట. అప్పటిదాకా కంపెనీ గురించి ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లోకి వచ్చిందో అది అందరికీ తెలుస్తుంది. దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఇన్వెస్టర్లందరికీ కూడా కంపెనీ గురించి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.